క్రీస్తు నామమున మా ప్రియులందరికీ వందనములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఆత్మీయ అభివృద్ధి నిమిత్తమై ఒక శ్రేష్టమైన చిన్న సందేశమును మనము జాగ్రత్తగా, శ్రద్ధగా విందాము. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో ఉన్న మాటను మనము చదువుకుందాము. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. తను నమ్మి తన దగ్గరకు వచ్చిన వారికి దేవుడిస్తున్నటువంటి సందేశము, నీది కానిది ఏదైనా నువ్వు ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తే నువ్వు శ్రమల పాలు అవుతావని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాజులు మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1 నుండి 16 వచనాలను మనము చూస్తున్నట్లయితే ఇక్కడ ఆహాబు అనే ఒక వ్యక్తిని మనము చూస్తాం. ఎవరైనా ఆహాబు, ఇతను ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తనది కానటువంటి మరొకరి స్వాస్థ్యమైనటువంటి స్థలమును, పొలమును బలత్కారముగా తను స్వాస్థ్యముగా మార్చుకున్నాడు. నాబోతు అనే వ్యక్తి యొక్క పొలమును అక్రమమైన రీతిలో తన సొంతం చేసుకున్నాడు. ఆ విధంగా తన స్వాస్థ్యం చేసుకోవడానికి నాబోతు మీద అక్రమమును బనాయించి చెయ్యని నేరానికి నాబోతును చంపించి, ఇక ఆ స్థలానికి ఎవరు హక్కుదారులు లేరని ఆ స్థలమును బలవంతుడైనటువంటి ఆహాబు తన స్వాస్థ్యము చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత నమ్మకమైన వాడు అంటే, ఎంత న్యాయమైన వాడు అంటే, దేవుడు తను ముందుగానే తన మాటగా చెప్పాడు. నీది కాని దానిని నీవు ఆక్రమించుకొని అభివృద్ధి పొందాలని ప్రయత్నం చేస్తే నీవు శ్రమల పాలవుతావు అన్నాడు దేవుడు. ఆహాబు తనది కానటువంటి వేరొకరి ఆస్తిని తన ఆస్తిగా మలచుకొని నేను గొప్పవాణ్ణయ్యానని చెప్పి అనుకుంటూ ఉన్నాడు. ఈ కార్యక్రమం అంతటిని కూడా, ఈ జరిగిన అన్యాయం అంతటిని కూడా దేవుడు చూచాడు. తన సేవకుడైన ఏలియాను ఆహాబు నొద్దకు పంపించాడు. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? ఆహాబును నాబోతు చంపబడినప్పుడు ఆహాబు ద్వారా నాబోతు చంపబడ్డాడు. నాబోతు పొలమును ఆహాబు తన స్వాస్థ్యము చేసుకోవడానికి నాబోతును ఆహాబు చంపించాడు. అలా చంపబడినప్పుడు నాబోతు రక్తము ఆ ప్రాంతములో చిందింది. రక్తధారలు ప్రవహించాయి అక్కడ. దేవుడు తన సేవకుడైన ఏలియాను పంపించి ఆహాబుతో మాట్లాడిస్తున్నాడు. ఇదిగో, నీది కాని ఆస్తిని నువ్వు ఆక్రమించుకొని అభివృద్ధి పొందాలనుకున్నావు. వాస్తవానికి నీది కాని ఆస్తి నువ్వు స్వాధీనం చేసుకుంటే నువ్వేమవుతున్నావో తెలుసా? అభివృద్ధి పొందడం లేదు, శ్రమలను అభివృద్ధి చేసుకుంటున్నావు. నీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసా? నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే మడుగులుగా కట్టిందో, నాబోతు యొక్క రక్తము ఎక్కడైతే కుక్కలు నాకాయో, అక్కడ అదే స్థలమందు నీవు చంపబడతావు. లేదా నీవు చంపబడిన తరువాత నాబోతు యొక్క రక్తము కుక్కలు ఎక్కడ నాకాయో అక్కడ
నీ రక్తము కూడా కుక్కలు నాగుతాయని చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. చూస్తున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నీది కాని దానిని నువ్వు ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నావా? అది పొలము కావచ్చు, ఆస్తి కావచ్చు, డబ్బు కావచ్చు, వేరొకరి భార్య కావచ్చు, వేరొకరి భర్త కావచ్చు, వేరొకరి ఉద్యోగము కావచ్చు, వేరొకరి పొలిమేరను నువ్వు దాటుతున్నావేమో, నీ స్వాధీనం చేసుకుంటున్నావో, అదేదైనా సరే దేవుడు దానికి తగినట్లుగా నీకు శిక్ష వేయబోతున్నాడు. ఎవరు చూడడం లేదు, ఎవరు చూసినా నాకు భయం లేదు. నేను ఇశ్రాయేలు రాజ్యానికి రాజును కదా, నేను ఏదైనా చేయొచ్చు, నాకు అనుకూలంగా మార్చుకోవచ్చు అనుకున్నాడు ఆహాబు. అలాగే జరిగింది. కానీ ఎంతసేపు? దీనినంతటిని చూస్తున్న దేవుడు ఉన్నాడు కదా, ఆయన న్యాయమైన వాడు కదా, ఆయన యందు అన్యాయమే లేదు అని బైబిల్ సెలవిస్తుంది కదా, ఆయన భూలోక న్యాయాధిపతి అని బైబిల్ సెలవిస్తుంది కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ భూలోక న్యాయాధిపతి జరుగుతున్న ఈ అన్యాయాన్ని, ఈ అక్రమాన్ని చూచాడు. అన్యాయంగా సొంతం చేసుకున్న వ్యక్తిని దర్శించాడు. నీకు ఇదే గతి పట్టబోతుంది, ఇంతకు మించి గతి పట్టబోతుంది అన్నాడు. ఏంటది ఇంతకు మించి గతి? నీవు ఒక వ్యక్తిని చంపి లాభం సంపాదించుకుందాను ప్రయత్నం చేసావు కదా, నీ కుటుంబంలో నీ కుమారులు, నీ పిల్లలు, నీ భార్య అందరూ ఈ కారణాన్ని బట్టి, ఈ ఒక్క కారణాన్ని బట్టి చంపబడబోతున్నారు అన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు నీ కష్టాలకు, నీ శ్రమలకు, నీ దుఃఖానికి, నీ వేదనలకు కారణం ఒకవేళ ఇదే కావచ్చు. ఆలోచన చేయి. నీ బాధలకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే అంతు చిక్కట్లేదేమో. నీ రోగాలకు, నీ శ్రమలకు, నీ ఇరుకులకు, నీ ఇబ్బందులకు, నీ భయాలకు కారణం ఏంటి అని ఆలోచన చేస్తే నీకు చిక్కట్లేదేమో. నీవు అన్యాయంగా ఆక్రమించుకున్నది ఈ రీతిగా నీకు వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పినట్లుగా ఒకానొక రోజున ఆహాబు యుద్ధమునకు వెళ్ళాడు సైన్యముతో. యుద్ధములో ఒక వ్యక్తి గురి చూడకయే, చూసారా, గురి చూసి కొడితే చంపబడ్డవాడు కాదు, అనుకోకుండా ఒక బాణం విసిరితే ఆ బాణాన్ని అనుకున్న దేవుడు ఉన్నాడు కదా, బాణం విసిరిన వాడికి అనుకోలేదు ఆహాబుకు ఇది నేను వేస్తున్నానని. కానీ బాణమును దేవుడు తననుకున్నాడు. ఆ బాణము నాబోతు యొక్క ఆస్తిని అక్రమంగా సంపాదించుకున్నటువంటి ఆహాబు యొక్క దేహములోనికి ఈ యొక్క బాణము వెళ్ళాలి అన్నాడు దేవుడు. అనుకున్నాడు. వెంటనే అది ఆహాబు వైపు దూసుకొని వెళ్ళింది. ఆ బాణము ఆహాబును చీల్చివేసింది. ఆ బాణము చీల్చివేసినప్పుడు ఆహాబు యొక్క శరీరములోని రక్తము దారులుగా కారుతూ ఉంటే ఒక రథం మీద కూర్చోబెట్టి నిలబెట్టి యుద్ధం చేస్తున్నారు సైనికులు. సాయంకాలానికల్లా ఆ రథములోనే ఆ రక్తదారులో కారుతూ ఆ రథమంతా మడుగుగా నింపబడిపోయింది. ఆ రథము తీసుకుని వెళుతూ ఒక చోట నీళ్లున్న చోట ఆ రథం ఆపాడు. రథసారథి, రథం నడిపిస్తున్న వ్యక్తి ఆ రథాన్ని కడగాలని అక్కడ ఆపాడు నీళ్ల దగ్గర. ఆ చోటేదో తెలుసా ప్రియులరా? ఆహాబు అన్యాయంగా నాబోతును చంపించిన చోటదే. ఎంత గొప్ప దేవుడు, ఎంత న్యాయమైన దేవుడు. నీవు ఏమి విత్తుతావో అది కోస్తావు అన్నాడు దేవుడు. జాగ్రత్త, నీది కానిది ఏదైనా నీ ప్రక్క వారికి ఉంటే ఒకవేళ చూసి అసూయ ద్వేషముతో ఏది ఏ విధంగానైనా అది నేను సంపాదించుకోవాలని వక్ర మార్గములో, దుష్ట మార్గములో ఎదుటి వారిని బాధ పెట్టి సంపాదించుకుంటున్నావేమో. నీ గతి అదే. ఆహాబుకు పట్టిన గతి నీకు పట్టబోతుంది. దేవుడు వేసే బాణము వేరే వారు వేసే బాణాన్ని దేవుడు తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. నువ్వు వేసావు కదా నాబోతుకు బాణము,
ఆ బాణాన్ని నూరంతలుగా తిప్పి దేవుడు ఆహాబుకి గురిపెట్టాడు. ఈరోజు నీ గతి కూడా అదే కాబోతుంది. దేవుడు చూస్తున్నాడు. భూలోక న్యాయాధిపతి న్యాయంగా తీర్పు తీరుస్తూ ఉన్నాడు. జాగ్రత్త చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, దొంగిలించిన ఆహారము లేదా నీళ్లు తీపి అనుకుంటారట చాలా మంది. అది కట్ల పాము వలె నిన్ను కాటేస్తుందని చెప్పి దేవుడు అంటున్నాడు. ఒక మంచి వ్యక్తి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు కనబడతాడు. విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్న అబ్రహాము. తనున్న ప్రాంతంలో, తనది కాని ప్రాంతంలో తనకు భూమి కావలసి వచ్చింది. అలా కావలసి వచ్చినప్పుడు ఆ భూ యజమానుల దగ్గరికి వెళ్ళి సాగిలపడ్డాడు. అయ్యా, నాకు కొంత భూమి కావాలి, ఇస్తారా అని అడిగినప్పుడు ఆ ప్రాంత ప్రజలు అబ్రహాముతో ఏమంటున్నారో తెలుసా? అయ్యా, నీవు మా ప్రాంతములో ఉండటమే మాకు మహా గొప్ప భాగ్యము. నువ్వు మా మధ్య ఉంటే దేవుడే మా మధ్య ఉన్నాడని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉంటున్నాడు. నీకు దేవునికి మధ్య చక్కటి సన్నిహిత సంబంధం ఉంది. దైవ లక్షణాలతో నువ్వు ఉంటున్నావు. నీకు భూమి వెలకు అమ్మము, ఫ్రీగా ఇస్తాం. నువ్వు కోరుకున్న భూమిని, శ్రేష్టమైన భూమిని చూడు, ఏ భూమి కావాలో ఈ ప్రాంతంలో ఆ భూమిని మీకు ఉచితంగా ఇస్తామని చెప్పి ఆ ప్రాంత ప్రజలు అంటూ ఉంటే అబ్రహాం అంటున్నాడు, ఆ భూమి నాకు కావాలి, కానీ దానిని వెలకు కొంటాను, ఫ్రీగా నాకొద్దు అని చెప్పి ఆ ప్రాంతంలో ఆ భూమి వెల ఎంత అవుతుందో, నాకు కాకుండా వేరొకరికి మీరు అమ్మితే ఎంతకు అమ్మి ధనము తీసుకుంటారో అదే వెల నేను మీకు చెల్లిస్తానని చెప్పి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనము చెల్లించి, వెల చెల్లించి ఆ భూమిని స్వాస్థ్యం చేసుకున్నాడు. నిజమైన క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఇది. అబ్రహాం ఆ ప్రాంతంలో దేవుని మీద ఆధారపడి తనకు కలిగిన దానితో తృప్తి కలిగి జీవిస్తున్నాడు. బైబిల్ సెలవిస్తుంది కదా, నీకు కలిగిన దానితో తృప్తి కలిగి ఉండు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 128వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము కదా, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవిస్తావు. ఆహాబు వేరొకరి చేతుల కష్టార్జితాన్ని తను అనుభవించాలనుకున్నాడు. అది తప్పు, అది శాపంగా మారింది. అది 100 రెట్లు శాపంగా మారి తనకు వచ్చింది. కానీ అబ్రహాము వలె తనకు అవసరమైతే వెల చెల్లించి కొనుక్కున్నాడు. కనుకనే ఆయన నెమ్మది కలిగినటువంటి చోట ఈరోజు మరణించిన తరువాత పరదైసులో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉండటం మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్త చేసుకుందాం. ఏముందిలే, చక్కగా లాభం వస్తుంది కదా అని మనం అనుకుంటున్నామేమో. దేవుడు చూస్తున్నాడు. నీది కానిది చీపురు పుల్ల కూడా వేరొకరిది నీ స్వాస్థ్యం చేసుకోవడానికి వీలు లేదు. ఇదే క్రైస్తవులకు తగినది. ఇది దేవుని లక్షణం, భక్తులకు ఉండవలసిన లక్షణం. ఇది తప్పావా, ఆహాబు పొందుకున్న ఫలితాన్ని నీవు పొందుకుంటావు. ఈ మాటలు దేవుడు మన జీవితంలో నురంతలుగా ఫలింపచేయునుగాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.